మరి బాబన్న పద్మక కుటుంబ సభ్యులందరి కొరకు వందనాలు. వారికి ఇచ్చిన పిల్లలను బట్టి కుమార్తెలు కుమారులు వారి కుటుంబాలను బట్టి హృదయపూర్వకంగా స్తుతి చెల్లిస్తున్నారు. ప్రత్యేకించి మరి చిన్నోడు కుమార్ తన సత్యమైన ఎస్తేరును బట్టి వందనాలు. వీళ్ళిద్దరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కరుణించారు, దీవించారు ప్రభా. మరి త్వరితగతిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ప్రథమ సంతతి కుమారుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ పిల్లలను నీవు చూచేదవు, ఇజ్రాయిల్ మీద సమాధానములుగా చెప్పబడిన ప్రకారం ప్రభా కుటుంబంలో మీరు మరల సంతోషాన్ని కలిగించడానికి కుమారుని అనుభవించిందిగా స్తుతిస్తున్నాను. మరి ఇంతవరకు తల్లిని బిడ్డలు ఇరువురిని కూడా క్షేమంగా కాపాడుతూ వచ్చారు ప్రభా. ఇక ముందుకు నువ్వు కృప చూపించండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని సంపూర్ణంగా భద్రపరచండి. వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ కానీ అలాగే మా తండ్రి మరి ఆహార పదార్థాలు నిర్గమ 23-25 ప్రకారం శుద్ధీకరించి వాటిలో ఉన్న ప్రతి విధమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంతటినీ కూడా సంపూర్ణంగా తొలగించండి. మీ సేవకుని మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ చిన్న బిడ్డను మీ పవిత్ర రక్తంలో తీసుకొని వచ్చి బ్లెస్ చేస్తున్నాము. దీవెనకరంగా చేయండి. వయసునందు జ్ఞానం మందు దేవుని మనుషుల దేవుని కూడా వర్ధులకు సహాయపడండి. ఆరోగ్యవంతునిగా చేయండి. అరుగుదల శక్తి దయచేయండి ప్రభువా. డైజెషన్ సిస్టమ్ మీద కూడా మీ కరుణను చూపమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను కరుణించము, క్షేమం కలిగించము. చక్కగా పాలు తాగి మంచిగా విశ్రాంతి తీసుకొని దినదినము బిడ్డ అభివృద్ధి చెందుటకు ఎదుగుటకు సహాయపడండి. అదేవిధమైన దృశ్యాదృశ్య చీకటి అంధకార శక్తులు నజరేయుడు సర్వశక్తి గల యేసుక్రీస్తునామమున విశ్వాసంతో బంధిస్తున్నా మీ కార్యం జరిగించండి. పిల్లల యొక్క సంతోషం మీద పరిపూర్ణం చేసి మహిమ పొందమని కోరుకుంటూ మహిమ ఘనత శుద్ధి ప్రభావాలు మీకు చెల్లిస్తాం. దుష్టుని కీడుని భద్రపరచమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.